Hello, good morning everyone. This is Rambabu. Amli, welcome to Success Journey TV ఛానల్. మెగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి బాటనీకి సంబంధించినటువంటి దాంట్లో మనం నిన్న జీవ ప్రపంచ వైవిధ్యంలో కొన్ని అంటే 5 రాజ్యాల వర్గీకరణలో కొన్ని మనం నేర్చుకోవడం జరిగింది. మోనీరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగే ఉన్నటువంటి వీటిలో మనం కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు కొన్ని ప్రోటోజోవన్స్ గురించి కూడా ఇక్కడ నేర్చుకుందామండి. నెక్స్ట్ ప్రోటోజోవాలు తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పరపోషకాలు అని చెప్పామండి. ఇవన్నీ కూడా పరభక్షికాలు లేకపోతే పరాన్న జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. మరి ఆదిమ కాలం నుంచి కూడా ఇవి మిగిలినటువంటి జంతువులకి చాలా బంధువులుగా వీటిని భావిస్తుంటారు. వీటికి కణకవచం అనేది ఉండదు. ప్రోటోజోవా జీవులకి కణకవచం అనేది ఉండదు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రోటోజోవా ప్లాస్మా త్వచాన్ని కలిగి ఉండి 4 ప్రధానమైనటువంటి సముదాయాలుగా వీటిని విభజించడం జరిగింది. సో అవేంటి అంటే చూడండి, అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ ఇవి మంచినీటిలో నివసిస్తుంటాయి లేదా సముద్రాల్లో ఉంటాయండి. తర్వాత వీటికి మిథ్యాపాదాలు లేదా సూడోపోడియాలు ఉంటాయి. ఇంపార్టెంట్, సూడోపోడియాలు లేదా మిథ్యాపాదాల ద్వారా ఇవి చెల్లించడానికి ఆహారానికి వీటిని ఉపయోగిస్తుంటాయి. తర్వాత ఇవన్నీ కూడా కొన్ని సముద్ర జలాల్లో నీటి ఉపరితలం మీద సిలికా కలిగినటువంటి పెంకు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం తీసుకున్నాం అనుకోండి. ఎల్ఫీడియంలో మనకి సముద్రంలో నివసించేటటువంటి ఇది జీవి ఎల్ఫీడియం అంటారు. ఇది సిలికాని కలిగినటువంటి పెంకు లాంటి నిర్మాణం ఉంటుంది. వీటిలో కొన్ని పరాన్న జీవులు కూడా ఉంటాయి. ఎంటమీబా హిస్టాలిటికా, ఇది అమీబియాసిస్ అనేటటువంటి వ్యాధిని కలిగించిద్దండి ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి అమీబాయిడ్ ప్రోటోజోవాలు అంటే మనకి అమీబాను గుర్తుపెట్టుకోండి. దీంట్లో సూడోపోడియాలు లేదా మిథ్యాపాదాలు ఉంటాయి. తర్వాత ఇవి ఆహారానికి, చలనానికి ఉపయోగపడతాయి. తర్వాత సముద్రాల్లో నివసించే తీసుకున్నట్లయితే వీటికి సిలికా అనేటటువంటి పెంకు లాంటి నిర్మాణం వీటి మీద కనిపిస్తూ ఉంటుంది. ఎల్ఫీడియం తీసుకుంటే ఇంక ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్స్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇవన్నీ కూడా కొన్ని స్వేచ్ఛాజీవులు లేదా పరాన్న జీవులుగా ఉంటాయండి. మరి శరీరం మీద కశాబాలు అనేవి ఉంటాయి. వీటికి ట్రిపానోజోమా గాంబియన్స్ ఎగ్జాంపుల్. స్లీపింగ్ సిక్నెస్ అనేటటువంటి వ్యాధి కలిగించేటటువంటి పరాన్న జీవులు ఉంటాయి దీంట్లో. ట్రిపానోజోమా గాంబియన్స్ అనేది స్లీపింగ్ సిక్నెస్ లేదా అతినిద్ర వ్యాధిని కలిగించింది. ఇది ఫ్లాజిల్లేటెడ్ కశాబాలు కలిగినటువంటి ప్రోటోజోవన్స్. నెక్స్ట్ సీలియేటెడ్ ప్రోటోజోవన్ తీసుకున్నట్లయితే వీటి శైలికలు ఉంటాయి. శరీరం మీద శరీరం మొత్తం ఉపరితలం మీద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారామీషియం తీసుకుంటే మనకు కనిపిస్తుంటుంది. అంటే పారామీషియంలో మనకి ఈ విధంగా మనకి అన్ని శైలికలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వీటిలో గుంట లేదా గల్లెట్ అనేటటువంటి జీర్ణాశయం ఉంటుంది. ఉపరితలం ద్వారా లోపలికి పోయిద్ది, ఆహారం లోపల జీర్ణం అయింది, తర్వాత బయటికి నెడుతుంది. ఇది పారామీషియం ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్పోరోజోవన్స్. సో వీటిలో సిద్ధబీజాల లాంటివి కలిగి ఉంటాయి. వీటిలో ప్రముఖమైనది ప్లాస్మోడియం. ఓకే, ఇది పరాన్న జీవి అండి. మలేరియా వ్యాధిని కలిగించేటటువంటి ప్రోటోజోవాకి చెందినటువంటి పరాన్న జీవి. ఇది మలేరియా వ్యాధిని కలిగించేటటువంటి జనాభాను అస్తవ్యస్తం చేసేటటువంటి ప్రభావం ఉంటుంది దీనికి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రోటోజోవన్స్. ఈ ప్రోటోజోవన్స్ మనకి ఏమైనా అడుగుతాడంటే దీని మీద అడిగేటటువంటి క్వశ్చన్లు తీసుకున్నట్లయితే వీటికి కణకవచం ఉండదు, ప్లాస్మా త్వచం మాత్రమే ఉంటుంది. ఇవి స్వేచ్ఛాజీవులు లేదా కొన్ని పరాన్న జీవులుగా ఉంటాయండి. ఇవి 4 సమూహాలు అని చెప్పినాం. అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అంటే అమీబాను గుర్తుపెట్టుకోవాలి. ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్స్ అంటే ఫ్లాజిల్లం కలిగినటువంటి ఏదైనా ట్రిపానోజోమా కానివ్వండి, లేకపోతే మనకి ఇంకా దీంట్లో యూగ్లినా కానీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత సీలియేటెడ్ అంటే శైలికలు ఉన్నటువంటి ప్రోటోజోవన్స్. తర్వాత స్పోరోజోవన్స్ అంటే మనకి సిద్ధబీజాలను ఉత్పత్తి చేసేటటువంటి ప్లాస్మోడియాని గుర్తుపెట్టుకొని మీరు ఈజీగా రాసుకోవచ్చు అండి. దీంట్లో అమీబాయిడ్ ప్రోటోజోవా అంటే అమీబాను మనకు గుర్తు తెచ్చుకుంటే అమీబా కానివ్వండి, లేకపోతే ఎల్ఫీడియం కానివ్వండి, ఎంటామీబాలు ఉంటాయి. అయితే ఇది కొన్ని ఎంటామీబా అయితే పరాన్నజీవి. తర్వాత అమీబా అనేది నీటిలో నివసించే స్వేచ్ఛాజీవి. సూడోపోడియా లేదా మిథ్యాపాదాలతో ఆహారాన్ని సేకరించుకుంటాయి. నెక్స్ట్ ఎల్ఫీడియం తీసుకుంటే ఎల్ఫీడియంలో మనకి సిలికా అనేటటువంటి ఒక పెంకు లాంటిది ఉంటుంది, షెల్ లాంటి నిర్మాణం ఉంటుంది. తర్వాత ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్స్ తీసుకున్నట్లయితే కశాబాయిత ప్రోటోజోవన్స్ అంటారు. ఇవి స్వేచ్ఛాయుతంగా ఉంటాయి, కొన్ని పరాన్నజీవులుగా ఉంటాయి. మనకి యూగ్లినా మన దాని కిందకు వస్తుంది కదా, ప్రోటిస్టా కిందకు వస్తుంది. తర్వాత మరి ఇది ట్రిపానోజోమా అండి దీనికి. తర్వాత స్లీపింగ్ సిక్నెస్ అతినిద్ర వ్యాధిని కలిగించేది ఏది అంటే ట్రిపానోజోమా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సైలికల్ కలిగిన ప్రోటోజోవాల్ని ఏ గ్రూపులో డివైడ్ చేస్తారంటే సీలియేటెడ్ ప్రోటోజోవన్స్ కింద ఉంచుతారు.
వీటికి ఎగ్జాంపుల్ పారామీషియం. జీర్ణాశయం లాంటి దాన్ని ఏమంటారంటే వీటిలో గుంట లేదా గల్లెట్ అనేటటువంటి కణ ఉపరితలం వెలుపల వైపుకు చూసుకొని వచ్చింది. ఇది గుంట లాంటి దాన్ని. తర్వాత స్పోరోజోన్స్ తీసుకున్నట్లయితే స్పోరోజోన్స్ గ్రూపులో ప్లాస్మోడియం ఉంటుంది, ఇది పరాన్నజీవి. సో ఇది మనకి ప్రోటోజోన్స్ సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ శిలీంధ్ర రాజ్యాలు. శిలీంధ్ర రాజ్యాలు తీసుకున్నట్లయితే శిలీంధ్రాలు మనం కొంచెం లాస్ట్లో చూద్దామండి. నెక్స్ట్ మిగిలినవి చూద్దాం, ఎందుకంటే కొద్దిగా ఫస్ట్ శిలీంధ్రాలు తీయగానే కొద్దిగా మీకు బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మిగిలినటువంటి రాజ్యాల గురించి చూసుకున్నట్లయితే మనకి చూడండి, వృక్షరాజ్యం గురించి చూద్దామంటే తెలుసండి మనందరికి కూడా. వృక్షరాజ్యంలో మొత్తం మనకి ప్లాంట్ కింగడంలో మనకి మొత్తం ప్లాంట్స్ మొక్కలు ఉంటాయని చెప్పాము. సో దీంట్లో కొన్ని కిరణజన్య సమీక్రియతో స్వతంత్రంగా ఆహారం తయారు చేసుకున్నప్పటికీ స్వయం పోషకాలు ఏమైనప్పటికీ కూడా దీంట్లో కొన్ని పరపోషకాలు ఉంటాయండి. కొన్ని పరాన్న జీవుల్లాగా ఉంటాయి, లేకపోతే పరపోషకాలుగా ఉంటాయి. కీటకాహార మొక్కలు ఉదాహరణకి బ్లాడర్ వర్ట్ కానివ్వండి, లేకపోతే వీనస్ ఫ్లై ట్రాప్ కానివ్వండి. సో ఇవి పరభక్షకాలు. తర్వాత పరాన్నజీవికి ఉదాహరణ ఏంటంటే కస్క్యూటా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకి 10th క్లాస్లో కూడా వచ్చింది. ఇది కస్క్యూటా అనేటటువంటిది పరాన్నజీవ మొక్క. మొక్కలైనప్పటికీ కూడా స్వయం పోషక మొక్కలైనప్పటికీ కూడా ఇవి కొన్ని పరాన్నజీవులు లేదా పరపోషకాలుగా ఉంటాయి. కీటకాహార మొక్క తీసుకున్నట్లయితే ఇది పూర్తిగా స్వయం పోషకం కాదు, కొంచెం పరపోషితంలాగా కనిపిస్తుంటుంది. అంటే ఇది కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. బ్లాడర్ వర్ట్, వీనస్ ఫ్లై ట్రాప్. కణకవచాలు కలిగి ఉంటాయంటే హరిత రేణువులు ఉంటాయి, తర్వాత సెల్యులోజ్ ఉంటుంది, ఆహారం నిల్వ చేసుకుంటాయి. శైవలాలు, బ్యాక్టీరియా, ప్రోటోజోవాలు, టెరిడోఫైటాలు, వివృతి బీజాలు, ఆవృతి బీజాలు ఇవన్నీ కూడా దీంట్లో మనకి వృక్షరాజ్యం కిందకు వస్తాయి. సో దీని గురించి మనకి డీటెయిల్స్ తర్వాత ఇంకో చాప్టర్లో కూడా ఉంటుందండి, వృక్షరాజ్యానికి సంబంధించినటువంటిది. ఇవి సో మనందరికీ తెలుసు వీటి గురించి. స్వయం పోషకాలన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి వృక్షరాజ్యంలో ఉన్నటువంటి పరాన్నజీవులు ఏదంటే కస్కూటా. పరపోషితం లేదా కీటకాహార మొక్కలు ఏవి అంటే బ్లాడర్ వర్ట్, వీనస్ ఫ్లై ట్రాప్లు. సో ఇది వృక్షరాజ్యం. నెక్స్ట్ జంతురాజ్యం అండి. జంతురాజ్యం తీసుకున్నట్లయితే మనకి జంతురాజ్యంలో మొత్తం కూడా బహుకణయుతమైనటువంటివి జంతువులు ఉంటాయండి. బహుకణ నిర్మితమైనవి, కణకవచాలు లేనటువంటివి, పరపోషకాలు, నిజ కేంద్రం కలిగినవి. ఇవన్నీ బహుకణ జీవులు, కణకవచం ఉండదు, పరపోషకాలు, నిజ కేంద్రక జీవులు. మరి వీటికి సంబంధించిన అన్నీ తెలుసు మనకి. ఆహారం కోసం మొక్కల మీద కానీ వేరే జంతువుల మీద కానీ ఆధారపడతాయని మనకి తెలుసు. తర్వాత ఇవి వీటిలో జాంతోభక్షణ ద్వారా ఆహారం తీసుకుంటాయి. తర్వాత వీటిలో నాడీ వ్యవస్థ ఉంటుంది, లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఇవి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. సో ఇవి స్పెక్యులర్గా వీటికి సంబంధించిన ఏమి జనరల్ క్యారెక్టర్స్ ఏనండి. ఇవన్నీ కూడా దీంట్లో ఏమీ మనకి చెప్పుకోదగినటువంటి బిట్స్ అనేవి ఏమీ లేవు. ఇవి జంతురాజ్యం. నెక్స్ట్ 6 రాజ్యాల వర్గీకరణ తీసుకున్నట్లయితే ఇంకోటి చూడండి, 6 రాజ్యాల వర్గీకరణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి 6 రాజ్యాల వర్గీకరణని ఎవరు ప్రతిపాదించారు ఏంటి అనేది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే చూడండి, 6 రాజ్యాల వర్గీకరణని కార్ల్ ఓస్ ప్రతిపాదించాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన 5 రాజ్యాల వర్గీకరణలో మనకి మొనీరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగి అని చెప్పాము. అయితే ఈ 6 రాజ్యాల వర్గీకరణలో మొదటిది రాజ్యం అయినటువంటి మొనీరా ఉంది కదా, మొనీరాలో దీన్ని ఏం చేశాడంటే ఇతను బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 గ్రూపులు డివైడ్ చేశాడు అండి. 2 విడివిడిగా రాజ్యాలు తయారు చేశాడు. మొనీరా రాజ్యం స్థానంలో బ్యాక్టీరియాలు, ఆర్కియాలు. అంటే ఇది మనం బ్యాక్టీరియా అని చెప్పిన, ఇంతకుముందు ఇది ఆర్కియా అంటే ఆర్కి బ్యాక్టీరియా అని చెప్పినాం కదా. సో కాబట్టి దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చాడు. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏది అంటే 6 రాజ్యాల వర్గీకరణ ఎవరు చేశారని అడుగుతాడండి. కార్ల్ ఓస్. 6 రాజ్యాల వర్గీకరణని కార్ల్ ఓస్ చేశాడు. మరి ఇతను ఏం చేశాడంటే ఎగస్ట్రా మొనీరానే 2 రాజ్యాలుగా డివైడ్ చేశాడు, బ్యాక్టీరియా ఒకటి, ఆర్కియా ఒకటి. సో ఇప్పుడు మనకి మొత్తం 6 అయినాయి అండి. మొనీరా ప్లేస్లో బ్యాక్టీరియా, ఆర్కి బ్యాక్టీరియా. నెక్స్ట్ మిగిలిన ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగే, యానిమేలియా ఇవన్నీ కూడా కామన్. మరి ఇతను కార్ల్ ఓస్ మరి అతను అనుసరిలో ఏం చేశారంటే చిన్న రైబోజోమ్ ఉప ప్రమాణాలు ఉంటాయి కదా, 60S RNA అనేటటువంటి దాన్ని మార్కర్గా ఉపయోగించి పరిణామ సంబంధమైనటువంటి అధ్యాయాలు చేయడం జరిగింది. ఫలితంగా వారు 6 రాజ్యాలని ప్రధానంగా 3 ప్రధానమైనటువంటి ప్రమాణాలు లేదా డొమైన్లుగా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే బ్యాక్టీరియంలు, ఆర్కియాలు, యూకారియాలు.
సో ఇవన్నీ కూడా ఒకే పురాతనమైనటువంటి ప్రోజీనోట్ నుంచి ఉద్భవించాయని చెప్పాడు. తర్వాత ఆర్కియాలు, తర్వాత యూకారియాల మధ్య బ్యాక్టీరియాల కంటే ఎక్కువ సంబంధాన్ని గుర్తించాడు. ఇది అవసరం లేదు. చూడండి ఇక్కడ మనకి దీని గురించి చూద్దామండి. ఫైనల్ చేస్తే మనకి 6 రాజ్యాల వర్గీకరణని చేసినటువంటిది కార్ల్ వోస్. ఇతను ఏం చేశాడంటే మొనీరాని బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా అని రెండుగా ఎక్స్ట్రా చేయడం వల్ల మొత్తం ఓవరాల్గా మనకి 6 రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా, ప్రోటిస్టా, ఫంగి, యానిమేలియా, ప్లాంట్ ఇవి ఉన్నాయి. తర్వాత కార్ల్ వోస్ అతని అనుచరులు ఏం చేశారంటే రైబోజోమ్ ఉప ప్రమాణాన్ని ఉపయోగించి, మార్కర్లను ఉపయోగించి అధ్యయనం చేశారు. దీన్ని బిట్టి ఏమని అడుగుతాడంటే 6 రాజ్యాల వర్గీకరణలో రైబోజోమ్ ఉప ప్రమాణాన్ని ఉపయోగించి 60S RNA కలిగినటువంటి రైబోజోమ్, చిన్న రైబోజోమ్ ఉప ప్రమాణాన్ని ఉపయోగించి, మార్కర్గా ఉపయోగించి పరిణామ సంబంధమైనటువంటి అధ్యయనాలను చేసినటువంటి వారు ఎవరు అంటాడు. కార్ల్ వోస్ మరియు అతని సహచరులు. ఓకే, సో ఇది కార్ల్ వోస్ అతని అనుచరులు దేని ఆధారంగా చేసుకొని పరిణామ సంబంధమైనటువంటి అధ్యయనాలు చేశారు 6 రాజ్యాల వర్గీకరణలో అంటే రైబోజోమ్ ఉప ప్రమాణాలు 60S RNA ఇది వీటి మార్కర్గా ఉపయోగించి చేశారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మొత్తం 6 రాజ్యాలని 3 ప్రమాణాలుగా లేదా డొమైన్లుగా విభజించారు. అవేంటి అంటే బ్యాక్టీరియా, ఆర్కియా, యూకారియా. సో ఇవన్నీ కూడా ఒకే పురాతన జీవుల నుంచి వచ్చాయని చెప్పాడు. ఆ పురాతన జీవి ఏదంటే ప్రోజినేట్. ఆర్కీ బ్యాక్టీరియాలు, యూకారియాలు, బ్యాక్టీరియాలు ఒకే సముదాయం నుంచి వచ్చాయని చెప్పాడు. ఆ సముదాయం పేరు ఏంటి అంటే ప్రోజినేట్ అంటారండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది 6 రాజ్యాల వర్గీకరణ సంబంధించింది. అది నెక్స్ట్ వైరస్లు, వైరాయిడ్లు, ఫ్రియాన్లు, లైకేన్లు. సో మరి విట్టేకర్ చెప్పినటువంటి 5 రాజ్యాల వర్గీకరణలో వీటి గురించి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ప్రత్యేకంగా. అందుకనే వీటికి సంబంధించినటువంటివి కూడా ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ వీటి గురించి బ్రీఫ్గా ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు వీటి గురించి చూద్దాం. వైరస్లు అంటే ఏంటి, వైరాయిడ్లు అంటే ఏంటి, ఫ్రియాన్లు అంటే ఏంటి, లైకేన్లు అంటే ఏంటో ఇక్కడ చూద్దాం మనం. చూడండి, వైరస్లు మనకు తెలుసు. వైరస్లు అంటే కణ నిర్మాణానికి కలిగినటువంటి జీవులను సజీవులుగా భావిస్తే మరి వైరస్ని మనం సజీవులుగా భావించలేము. ఎందుకంటే వీటిలో అసలు కణ నిర్మాణం అనేది లేదు కాబట్టి మరి ఇది సజీవిగా మనం భావించలేము. అందువల్ల వీటికి వర్గీకరణలో ప్రత్యేకమైనటువంటి స్థానం లభించలేదు. ఇవన్నీ కూడా ఆచేతనంగా ఉంటాయి. జీవి కణం బయట ఇవి ఆచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అంటే కేవలం మొక్కలు, జంతువులు, సూక్ష్మ బ్యాక్టీరియాలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి సజీవ నిర్మాణాన్ని కలిగి ఉండి, బయట ఉంటే ఇవి మాత్రం ఆచేతనంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి కణంలోకి వచ్చిందంటే వెంటనే అది ప్రత్యుత్పత్తి కోసం ఏం చేసిందంటే అతిథేయిలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంటే ఎంజైమ్స్ కానివ్వండి, DNA, RNA ఉన్నటువంటి వాటిని కానీ మొత్తం జన్యు పదార్థాన్ని తన ఆధీనంలో తీసుకొని అతిథేయి మరణానికి దోహదం చేస్తూ ఉంటాయి. సో మరి వీడు దీనికి సంబంధించిందంటే వైరస్ అనేటటువంటి పదార్థానికి అర్థం ఏంటంటే వెనం. వైరస్ పదానికి అర్థం ఏంటి అంటే వెనం అని చెప్తారండి. ఇంపార్టెంట్. వీనం అని లేదా విషపూరిత ద్రవం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. వైరస్ అనే పదానికి అర్థం ఏంటంటే వెనం అంటారు. ఇది విషపూరిత పదార్థం. మరి ఈ పదార్థాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే పదాన్ని లూయి పాస్చర్. వైరస్ అనే పదాన్ని ప్రతిపాదించింది లూయి పాస్చర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ వైరస్లు అన్నీ కూడా అవికల్ప పరాన్నజీవులే. చూడండి, మరి అవికల్ప పరాన్నజీవులు అంటే చెప్పాం మనం ఆబ్లిగేటరీ పారాసైట్స్ అని చెప్పాం. అంటే ఇవి ప్రత్యుత్పత్తిని జరుపుకొని కొత్త కణాలు ఏర్పరచాలంటే కంపల్సరీగా హోస్ట్ ఉండాలి దీనికి. ఇది మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, ఇంకేదైనా బ్యాక్టీరియా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవి ప్రత్యుత్పత్తిని జరుపుకొని కొత్త వైరస్లు తయారు చేయాలంటే ఖచ్చితంగా అతిథేయి ఉంటేనే మాత్రమే ఇవి చేయగలుగుతాయి. దాన్ని అవికల్ప పరాన్నజీవులు అంటారు. మరి వైకల్పిక పరాన్నజీవులు అంటే ఇవి బయట అతిథేయతో సంబంధం లేకుండా బయటనే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. సో ఇది దీనికి సంబంధించింది. మరి దీని యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పామండి. సెకండ్ ఇయర్ బాటనీలో వచ్చినట్టుంది మనకి. ఏంటంటే బ్యాక్టీరియా, వైరస్కి సంబంధించినటువంటి దాని నిర్మాణం చెప్పినప్పుడు వైరస్లు కేంద్రకామలో ఉంటుందని చెప్పాము, తర్వాత ప్రోటీన్లు ఉంటాయని చెప్పాము. ఇక్కడ చూడండి మనకి ఇట్లా దీని స్ట్రక్చర్ తీసుకుంటే వైరస్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇట్లా మనకు ఉంటాయండి. దీంట్లో 2 భాగాలు ఉంటాయి వైరస్లో. అవేంటి అంటే న్యూక్లిక్ ఆమ్లం అంటారు. కేంద్ర భాగమైనటువంటి కేంద్రకామలం అనేటటువంటిది న్యూక్లిక్ యాసిడ్ పార్ట్. ఇది DNA కావచ్చు, RNA కావచ్చు. ఇది న్యూక్లిక్ ఆమ్లం. వైరస్లో ఉండేటటువంటి కేంద్రక ఆమ్లం అనేది ఉంటుంది. దీనికి చుట్టూ ఒక తొడుగు లాంటిది ఉంటుంది. దీన్ని క్యాప్సిడ్ అంటారు.
సో కాబట్టి ఇవి రెండే ముఖ్యమైనటువంటి భాగాలంటే ప్రోటీన్తో తయారైద్ది. కాబట్టి వైరస్లో కేంద్రక ఆమ్లం ఉంటుంది, అది డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు. దాని చుట్టూ కూడా మనకి ఒక ప్రోటీన్తో తయారైనటువంటి ఒక తొడుగు అనేది ఉంటుంది, క్యాప్సిడ్ అంటారు దాన్ని. తర్వాత ఇక చూడండి, ఇది డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేది మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ కూడా ఈ క్యాప్సిడ్స్ అనేటటువంటి ప్రోటీన్లు చుట్టూగా ఉంటాయి. ఈ క్యాప్సిడ్ మొత్తం కూడా అనేక చిన్న చిన్న సబ్ యూనిట్ లాగా కనిపిస్తున్నాయి, వీటిని క్యాప్సోమియర్స్ అంటారు. సో మొత్తానికి కలిపి క్యాప్సిడ్ అంటారు. ఒక్కొక్క దాన్ని ద్రాక్షకాయలాగా కనిపించేదాన్ని క్యాప్సోమియర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది తర్వాత బ్యాక్టీరియా ఫేజ్ తీసుకున్నట్లయితే దీంట్లో తల ఉంటుంది, ఇది కాలరు, తర్వాత ఇది తోక. దీన్ని కలిపి మనకి పైన సర్పిలాకారంలో మనకి ప్రోటీన్ అనేది ఇట్లా తొడుగులాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తోక పూసలు అనేవి అతిథేయిని అంటిపెట్టుకొని లోపలికి పోవడానికి ఉపయోగపడతాయి. ఇది తలలో డిఎన్ఏ అనేటటువంటిది ఉంటుంది మనకి, ఓకేనా. సో ఇది మరి ఇందులో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందండి. వైరస్లో మాత్రం ఖచ్చితంగా రెండూ ఉండవు. ఉంటే డిఎన్ఏ ఉంటుంది, లేకపోతే ఆర్ఎన్ఏ ఉంటుంది. మరి డిఎన్ఏ ఎందులో ఉంటుంది, ఆర్ఎన్ఏ ఎందులో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, టొబాకో మొజాయిక్ వైరస్లో, తర్వాత హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. టొబాకో మొజాయిక్ వైరస్, హెచ్ఐవి వైరస్లో మనకి ఏముంటుందంటే ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇవి రెండిట్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. మిగిలినటువంటి డిఎన్ఏ కలిగినటువంటి న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ కలిగినటువంటిది ఏంటి ఏదంటే బ్యాక్టీరియోఫేజ్. ఈ బ్యాక్టీరియోఫేజ్ అనేది బ్యాక్టీరియాలను అటాక్ చేస్తుందండి. అంటే ఇది బ్యాక్టీరియా మీద అటాక్ చేసి పిల్ల వైరస్ను తయారు చేసుకుంటుంది. ఇది ఆర్ఎన్ఏ దీంట్లో ఉంటుంది, దీంట్లో డిఎన్ఏ ఉంటుంది బ్యాక్టీరియోఫేజ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. విధంగా టొబాకో మొజాయిక్ వైరస్ కానివ్వండి, తర్వాత హెచ్ఐవి కానివ్వండి, దీన్ని తీసుకుంటే ఈ రెండిట్లో కూడా మనకి ఆర్ఎన్ఏ అనేది న్యూక్లిక్ ఆమ్లం ఉంటుంది, కేంద్రక ఆమ్లం ఉంటుంది. బ్యాక్టీరియో ఫేజ్లో మాత్రం మనకి డిఎన్ఏ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఎట్లా అడుగుతాడండి. ఈ క్రింది వాటిలో డిఎన్ఏ కలిగినటువంటి వైరస్ను గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాటిలో క్రింది వాటిలో ఆర్ఎన్ఏ కలిగినటువంటి వైరస్ను గుర్తించండి అంటాడు. ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించిందండి. లూయి పాశ్చర్ ఎవరు కనిపెట్టారంటే ఈ లూయి పాశ్చర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి. ఇది నెక్స్ట్, ఇవి అవికల్ప పరాన్నజీవులు. వైరస్ అనే పదానికి అర్థం వేనము లేదా విషపూరిత ద్రవం. నెక్స్ట్ వైరాయిడ్లు అని చెప్పాం. వైరాయిడ్లు తీసుకున్నట్లయితే మరి వైరస్ తెలుసు కానీ మరి వైరాయిడ్ అనేది ఏంటో చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి వైరాయిడ్ అనేటటువంటి దాన్ని గుర్తించింది ఎవరు అంటే టీఓ డైనర్. సంవత్సరం అవసరం లేదండి, టీఓ డైనేర్. డైనేర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, టీఓ కూడా అవసరం లేదు. వైరాయిడ్ని ఎవరు గుర్తించారు అంటే డైనేర్ అనేటటువంటి శాస్త్రవేత్త వైరస్ కంటే చిన్నగా ఉన్నటువంటి ప్రమాణాన్ని గుర్తించాడండి. దాన్నే వైరాయిడ్ అంటారు. అదేంటంటే పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగించింది. ఇది వీళ్ళు కనుక్కున్నటువంటిది ఏది అంటే స్పిండిల్ ట్యూబర్ డిసీజ్. పొటాటోలు, బంగాళాదుంపలో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగించింది. ఇది స్వేచ్ఛ ఆర్ఎన్ఏ. ఇది ఇప్పుడు వైరస్లో మనకి ప్రోటీన్ కవచం అనేటటువంటిది ఉంటుంది, కానీ ఇందులో వైరస్లో ఉండే ప్రోటీన్ కవచం అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓన్లీ దీంట్లో మనకి ఆర్ఎన్ఏ ఉందనుకుందాం. ఈ ఆర్ఎన్ఏ తీసుకుంటే ఇట్లా ఆర్ఎన్ఏ ఉంటే ఈ కేవలం ఆర్ఎన్ఏ ఉంటుంది. చెప్పాం మనం, ఒక వైరస్లో రెండు భాగాలు ఉంటాయని చెప్పాను. న్యూక్లిక్ యాసిడ్ లేదా కేంద్రక ఆమ్లం అనేది భాగం ఉంటుంది, దాని చుట్టూ ప్రోటీన్ క్యాప్సిడ్ ఉంటుందని చెప్పినాం. ఇట్లా ఈ రెండు ఉంటే మనకి వైరస్. మరి ఇక్కడ కేవలం వైరాయిడ్ అంటే ఏంటి అంటే దీంట్లో న్యూక్లిక్ యాసిడ్ పార్టే ఉంటుందండి. దీని బయట ఉండేటటువంటి ప్రోటీన్ అనే క్యాప్సిడ్ ప్రోటీన్ పొర ఉండదు. సో కేవలం న్యూక్లిక్ యాసిడ్ పార్ట్ మాత్రమే ఉంటే దాన్ని వైరాయిడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత దీంట్లో స్వేచ్ఛ ఆర్ఎన్ఏ అంటే ఇదే చెప్పాం మనం. ఈ కేంద్రకామలం అయినటువంటి ఆర్ఎన్ఏ ఉంటుంది, దాని చుట్టూ ఉండాల్సినటువంటి ప్రోటీన్ తోడుగా అనేది ఉండదు. సో ఇది వైరాను. దీన్ని కనుక్కున్న శాస్త్రవేత్త డైనేరు. తర్వాత ఇది వైరస్ కంటే చిన్నగా ఉంటుంది, పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగించింది. సో మీకు బిట్ కూడా అడుగుతాడు, పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగించేది ఏది అంటాడు. వైరస్, వైరాయిడ్, బ్యాక్టీరియా, శిలీంధ్రం అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధి అనేది ప్రత్యేకమైనది. ఇది వైరస్ కంటే చిన్నదైనటువంటి వైరాయిడ్ దీన్ని కలగజేసింది. నెక్స్ట్ ప్రియాన్ అండి. ప్రియాన్ తీసుకున్నట్లయితే మనకి
చూడండి ప్రియాన్ అనేది కూడా ఏంటి అంటే మనకి ఇప్పుడు ఒకసారి జరుగుతుంది చూడండి, వైరాయిడ్ అంటే ఓన్లీ వైరస్లో ఉన్నటువంటి కేంద్రకామలం మాత్రమే ఉంటే దాన్ని వైరాయిడ్ అని చెప్పినాం. దీంట్లో ప్రోటీన్ ఉండదని చెప్పినాం. మరి ప్రియాన్ అంటే ఏంటంటే దీంట్లో ఉండాల్సినటువంటి న్యూక్లిక్ యాసిడ్ పార్ట్ ఉండదు, కేంద్రకామలం పార్ట్ ఉండదు, కేవలం పైన ఉండేటటువంటి ప్రోటీన్ తొడిగే ఉంటుందండి. ఇది సంక్రమణలో కేంద్రకామలం లేకుండా ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఉండాల్సినటువంటి మధ్యలో ఇది ఉండదు, ఇది న్యూక్లిక్ యాసిడ్ పార్ట్. కాబట్టి ఇది కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుందని ఏమంటారంటే ప్రియాన్ అంటారండి. ఇంపార్టెంట్ ఇది. మరి ఇది మ్యాడ్ కవ్ అనేటటువంటి వ్యాధిని కలిగించింది, ఇది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ గొర్రెల్లో స్క్రేపీ వ్యాధిని కలిగించింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. మ్యాడ్ కవ్ వ్యాధి, గొర్రెల్లో స్క్రాపీ వ్యాధిని కలిగించేది ఏది అంటే ప్రియాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, వైరస్కి, వైరాయిడ్కి, ప్రియానికి ఉన్నటువంటి తేడా మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది చూడండి. వైరస్లో న్యూక్లిక్ ఆమ్లం, కేంద్రకామ్ల భాగం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఈ రెండు ఉంటే వైరస్. కేవలం న్యూక్లిక్ ఆమ్ల భాగం, కేంద్రకామ్లం భాగం మాత్రమే ఉంటే ఇది వైరాయిడ్. తర్వాత కేంద్రకామలం లేకుండా చుట్టూ ఓన్లీ ప్రోటీన్ క్యాప్సిడ్, ప్రోటీన్ మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ప్రియాన్ అంటారు. సో ఇది ఈ మూడింటికి ఉన్నటువంటి తేడా అండి. నెక్స్ట్ లైకేన్స్. సో లైకేన్లు అనేటటువంటి తీసుకున్నట్లయితే లైకేన్లు శైవలాలు, శిలీంధ్రాల సహజీవనం వల్ల ఏర్పడింది. లైకేన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లైకేన్ అనేటటువంటిది ఏంటి అంటే శైవల భాగస్వామి, శిలీంధ్ర భాగస్వామి కలిసి జీవించడం వల్ల ఏర్పడేటటువంటి సమూహాన్ని లైకేన్లు అంటారు. ఇవి రెండు కూడా పరస్పరం లాభదాయకంగా ఉంటాయి. ఈ సంబంధం అనేటటువంటిది రెండు కూడా పరస్పరం లాభదాయకం కలిగినటువంటి సంబంధాన్ని అవి కలిగి ఉంటాయి. సో దీంట్లో మనం తీసుకున్నట్లయితే శైవల భాగస్వామిని పైకోబయాంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. పైకోబయాంట్ అంటే శైవల భాగస్వామి, శిలీంధ్ర భాగస్వామిని మైకోబయాంట్ అంటారు. సో చూడండి, మనకి ఇక్కడ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకుంటే మనకి ఇంకో రెండు బిట్లు కూడా వస్తాయి. పైకాలజీ, పైకాలజీ, మైకాలజీ. పైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఆల్గే, శైవలాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పైకాలజీ అంటారు. స్టడీ ఆఫ్ ఫంగై, శిలీంధ్రం గురించి అధ్యయనం చేసేటటువంటి దాన్ని మనకి మైకాలజీ అంటారు. సో కాబట్టి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, శిలీంధ్ర భాగస్వామిని మైకోబయాంట్ అంటారు, శైవల భాగస్వామిని పైకోబయాంట్ అంటారు. ఇందులో మనకి తెలుసు శైవలం అనేది స్వయం పోషకం, శిలీంధ్రం పరపోషకం. మరి శైవలం ఏం చేసిద్దంటే స్వయంగా ఆహారం తయారు చేసింది, కిరణజన సంయోక్రియ ద్వారా స్వయంగా ఆహారాన్ని తయారు చేసింది. కాబట్టి మరి తయారు చేసేటటువంటి ఆహారంలో మనకి ఇది ఆహారం తయారు చేయడానికి ఈ శైవలం శిలీంధ్రం ఏం చేసింది అంటే దానికి నీటిని, ఖనిజ లవణాలని అందించింది, షెల్టర్ని కూడా ఇచ్చింది. కాబట్టి శిలీంధ్రం శైవలానికి నీటిని, పోషకాలని, ఖనిజ లవణాలని ఇచ్చి దాంతోపాటు షెల్టర్ని కూడా ప్రొవైడ్ చేసింది, ఆవాసాన్ని ఇచ్చింది. వాటిని ఉపయోగించుకొని శైవల భాగస్వామి ఏం చేసిందంటే ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్ర భాగస్వామికి ఇచ్చింది. మరి శైవలం ఏం చేసిందంటే వాటిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసి శైవలానికి, శిలీంధ్రానికి ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఇవి రెండు కూడా సహజీవన భాగస్వామ్యం ద్వారా ఇవి జీవిస్తూ ఉంటాయి. ఇవి ఎంత కలిసి ఉంటాయంటే సహసంబంధం ఎట్లా ఉంటుందంటే ప్రకృతిలో మనం వాటిని వేరువేరుగా జీవించడం కష్టంగా ఉంటుంది. వాటికి వేరువేరుగా జీవించడం కంటే కలిసి జీవించడం అనేది వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది రెండింటికి కూడా. లైకేన్లు అనేవి ఇంకోటి ఏంటి అంటే కాలుష్యానికి సూచికలుగా చెప్పవచ్చు. ఎక్కడైతే లైకేన్లు ఉంటాయో అక్కడ కాలుష్యం అనేది లేకుండా వాతావరణం కాలుష్యరహితమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. ఒకవేళ లైకేన్లు మంచిగా పెరుగుతూ ఉన్నట్లయితే మనం అక్కడ పొల్యూషన్ లేదని గుర్తించవచ్చు. సో ఇది లైకేన్లు అండి. లైకేన్లకు సంబంధించి మనకి శైవల, శిలీంధ్ర భాగస్వామిని కలిపి లైకేన్లు అంటారు. దీంట్లో శైవల భాగస్వామిని పైకోబయాంట్ అంటారు. శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పైకాలజీ అంటారు. శిలీంధ్ర భాగస్వామిని మైకోబయాంట్ అంటారు. ఇది శిలీంధ్రాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అంటారు. ఈ శైవల, శిలీంధ్ర భాగస్వాములు కలిసి సహజీవనం ద్వారా సింబయోసిస్ ప్రాసెస్లో నివసిస్తుంటాయి. శిలీంధ్రం అనేది శైవలానికి నీటిని, ఖనిజ లవణాలని, ఆవాసాన్ని ఇస్తే శైవలం వాటిని ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేసి శైవలానికి ఇచ్చింది. సో ఇది లైకేన్లు. నెక్స్ట్ మనకి ఇంకా మిగిలిపోయింది శిలీంధ్ర రాజ్యం అండి. ఫంగస్ గురించి చూద్దాం. ఈ ఫంగస్ అనేది కొంచెం బోరింగ్గా ఉంటుంది, అయినా కానీ తప్పదు.
శిలీంధ్రాలకు సంబంధించినటువంటి ఐదు రాజ్యాల వర్గీకరణలో శిలీంధ్రాలు అనేటటువంటివి ఫంగస్ అనేటటువంటి శిలీంధ్ర రాజ్యంలో ఉంటాయండి. ఈ వీటిని గురించి తీసుకున్నట్లయితే మనకు తెలుసు శిలీంధ్రాలన్నీ కూడా పరపోషితాలు. ఇవి ప్రత్యేకమైనటువంటి రాజ్యం ఉంటుంది వీటికి. ఇవి స్వరూపంలో కానీ ఆవాసంలో కానీ డిఫరెంట్గా ఉంటాయి. రొట్టెల మీద పెరిగేటటువంటి మనకి బూజు తెలుసు. ఆహార పదార్థాలు స్టాక్ ఉంచినా కానివ్వండి, లేకపోతే కూరగాయలు పండ్ల మీద మనకి బూజు పెరుగుతూ ఉంటుంది. తర్వాత కొన్ని తినడానికి ఉపయోగపడేటటువంటి పుట్టగొడుగులు, తర్వాత టోడ్ స్టూల్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకి శిలీంధ్రాలే. కాబట్టి ఇంకా మనకి తెల్లగా మచ్చలు మొక్కలు తీసుకున్నట్టయితే కొన్నిట్లో తెల్ల మచ్చలు, ఆకుల్లో ఆవాల మొక్కల్లో కనిపించేటటువంటి తెల్లటి మచ్చలు. ఈ తెల్లటి మచ్చలు అనేవి ఆల్బిగో అనేటటువంటి శిలీంధ్రం వల్ల వస్తుందండి. ఇంపార్టెంట్ ఇది. ఆవాల మొక్క ఆకు మీద తెల్లటి మచ్చలను కలిగించేటటువంటి పరాన్న జీవి ఏది అంటే ఆల్బిగో అంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి శిలీంధ్రాల్లోనే ఈస్ట్ అనేది ఏకకణ శిలీంధ్రం అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. శిలీంధ్రాల్లోకెల్లా కేవలం ఏకకణ శిలీంధ్రం ఏది అంటే ఈస్ట్. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది ఉపయోగపడేటటువంటి శిలీంధ్రాలు కొన్ని మనకు ఉపయోగపడే ఉంటాయి, కొన్ని నష్టాన్ని కలిగించేవి కూడా ఉంటాయి. సో దీంట్లో మనకి ఈస్ట్ అనేది మనకి తెలుసు. ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది మనకి ఆల్కహాల్ తయారు చేయడానికి ఈస్ట్ను ఉపయోగిస్తామని మనకు తెలుసు. కాబట్టి ఈస్ట్ అనే బేకరీలో కూడా ఉపయోగిస్తారు, సాక్రోమైసిస్ సెర్వీసియే. కాబట్టి ఈస్ట్ అనేటటువంటిది ఏకకణజీవి గుర్తుపెట్టుకుని, మిగిలినవి కూడా మనకి బహుకణజీవులు. ఇవి రొట్టెలు తయారు చేయడానికి, బీరు బ్రాందీ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని మొక్కల జంతువుల్లో వ్యాధులను కలిగిస్తాయి. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆవాల మొక్క మీద వ్యాధిని కలిగించేది ఆల్బిగో. ఏకకణ శిలీంధ్రం ఏది అంటే మనకి ఈస్ట్. నెక్స్ట్ కుంకుమ తెగులను కలగజేసేటటువంటిది పక్సీనియా. ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. గోధుమలో కుంకుమ తెగులను కలిగించేటటువంటిది, గోధుమ పంటలో కుంకుమ తెగులను కలిగజేసేటటువంటి శిలీంధ్రం ఏది అని అడుగుతాడంటే పక్సీనియా. ఇది చాలా ఇంపార్టెంట్. మరి కొన్ని శిలీంధ్రాల నుంచి మనకి యాంటీబయోటిక్స్, సూక్ష్మజీవనాశకాలు తయారు చేస్తారని మనకు తెలుసు. ఎగ్జాంపుల్ పెన్సిలియం నోటేటం అనేటటువంటి ఈ పెన్సిలియం నుంచి పెన్సిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ని తయారు చేస్తారు. ఇవి విశ్వవ్యాప్తంగా ఉంటాయి, అన్ని రకాల వాతావరణాలు ఉంటాయి. గాలి, నీరు, మొక్కలు, జంతువుల్లో ఉంటాయి. వేడి ప్రాంతాల్లో కూడా పెరగడానికి చూపిస్తాయి. మరి చూడండి, బ్యాక్టీరియా కానీ ఫంగస్ నుంచి మన ఈ ఫుడ్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోకుండా ఉండడం కోసం, వీటిని చెడిపోకుండా ఉండడానికి రిఫ్రిజిరేటర్లో ఉపయోగిస్తూ ఉంటారు వీటిని. తర్వాత ఏకకణజీవి అయినటువంటి ఒక ఈస్ట్ తప్ప శిలీంధ్రాలు అన్నీ కూడా తంతువుల రూపంలో ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, చెప్పాం. కేవలం ఇప్పుడు ఈస్ట్ తీసుకున్నట్లయితే ఇవి ఇట్లా చిన్నగా పూసల్లాగా ఉంటాయి, ఏకకణజీవులు అని చెప్పాను. కేవలం ఈస్ట్ మాత్రమే ఏకకణజీవి. మిగిలినవన్నీ కూడా ఇట్లా మనకి తంతువుల్లాగా, దారపోగుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటి శరీరం మొత్తం సన్నగా పొడుగుగా దారాల్లాగా ఉంటాయని చెప్పి వీటిని హైపే అంటారు, శిలీంధ్ర తంతువులు అంటారండి వీటిని. ఇట్లాంటి నిర్మాణాన్ని వీటి వలన శిలీంధ్ర జాలం అంటారు. ఈ తంతువులు వలని మొత్తాన్ని కలిపి మైసీలియం అంటారు. ఒక్కొక్క దాన్ని ఏమంటారంటే శిలీంధ్ర తంతువు అంటారు, మొత్తాన్ని కలిపి మైసీలియం అంటారు. ఇంపార్టెంట్ ఇది. కొన్ని తంతువులు అంతరాయం లేనటువంటి గొట్టాల్లాగా ఉండి బహుకేంద్రయుతమైనటువంటి జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తంతువులు ఇక్కడ మనం తీసుకున్నాం. కొన్ని తంతువులు ఎట్లా ఉంటాయంటే పొడవుగా ఇట్లా గొట్టాల్లాగా ఉండి ఎక్కడ అడ్డుగోడలు లేకుండా బహుకేంద్రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని తంతువులు లేని గొట్టాల్లాగా బహుకేంద్రంగా ఉంటాయి. వీటిని బహుకేంద్రక తంతువులు అంటారు, సీనోసైటిక్ తంతువులు అంటారు. ఇంపార్టెంట్ ఇది. శిలీంధ్రాల్లో కొన్ని తంతువుల్లో ఎలాంటి మధ్యలో అడ్డుగోడ లేకుండా గొట్టాల్లాగా ఉండి అనేక కేంద్రకాలు ఉంటాయి. వీటిని సీనోసైటిక్ తంతువులు అంటారు, ఇలాంటి పొడవైన తంతువుల్ని.
మిగిలినటువంటి తంతువులు పటాయుతమైనటువంటి అడ్డుగోడలను కలిగి ఉంటాయి. ఇట్లా మిగిలినటువంటి తంతువుల్లో ఇట్లా పొడవుగా ఉంటాయి తంతువులు, కానీ మధ్య మధ్యలో అడ్డుగోడలు ఉంటాయి, పటలాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కేంద్రకం ఉంటుంది. శిలీంధ్రాల కణకవచంలో కైటిన్ ఉంటుందండి. పాలీసాకరైడ్స్ కూడా ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. శిలీంధ్రాల కణకవచంలో ఏముంటుందంటే కైటిను, పాలీసాకరైడ్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లైకోజన్లో ఉంటాయి. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మరి చాలా శిలీంధ్రాలన్నీ కూడా పరపోషకాలని చెప్పిన తర్వాత ఇవి మృతి చెందినటువంటి డెడ్ బాడీలు కానివ్వండి, అదస్త పదార్థాల నుంచి సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయని చెప్పిన. అందుకే వీటిని సాఫ్రోఫైట్స్ లేదా పూతికాహార జీవులు అంటారు. కుళ్ళిపోయే వృక్ష జంతు సంబంధమైనటువంటి పదార్థాల నుంచి ఇవి ఆహారంగా తీసుకుంటాయి. తర్వాత జీవించున్నటువంటి మొక్కలు జంతువులపైన ఆధారపడేటటువంటి పరాన్న జీవులు కూడా ఉంటాయండి. కొన్ని ఈ శిలీంధ్రాల్లో కొన్ని పరాన్న జీవుల్లాగా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కిన్ మీద చర్మ సంబంధమైనటువంటి గజ్జి, తామరను కలిగించేటటువంటివి అవి కూడా ఫంగస్సే. కాబట్టి మొక్కలు జంతువుల్లో కూడా ఇవి పరాన్న జీవులుగా ఉంటాయి. కొన్ని సహజీవనంగా కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి మనం లైకేన్లు శైవలాలు శిలీంధ్రాలతోటి కలిసి సహజీవనాన్ని గడుపుతాయని చెప్పిన. తర్వాత ఉన్నత శ్రేణి మొక్కల్లో కూడా మైకోరైజా అని చెప్పినాం. శిలీంధ్ర తంతువులు, శిలీంధ్ర మూలాలు అంటారు కదా, ఈ శిలీంధ్ర మూలాలు లేదా మైకోరైజా రూపంలో ఉన్నత శ్రేణి మొక్కల వేరులతోటి సహజీవనాన్ని సహసంబంధాన్ని కలిపి ఉండి ఆ మొక్కల వేర్ల నుంచి వీటికి కావాల్సినటువంటి పోషకాలను తీసుకుంటాయి. తర్వాత ఆ మొక్క వేర్లు ఆ ఫాస్ఫరస్ని సులభంగా గ్రహించే విధంగా వాటిని మోటివేట్ చేస్తాయి. రూట్ సిస్టమ్ డెవలప్ అయ్యింది. తర్వాత నీటి ఎద్దడి నుంచి కూడా మొక్కను కాపాడుతాయి. ఇట్లా అవి సహజీవన సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ అండి వీటికి సంబంధించినవి. నెక్స్ట్ శిలీంధ్రాల్లో మరి ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే శాఖీయ ప్రత్యుత్పత్తి జరిగిద్ది. తర్వాత మనకి సిద్ధ బీజాల ద్వారా కూడా జరిగిద్ది. స్పోరాంజియోస్పోర్స్ అని చెప్తారు. స్పోరాంజియోస్పోర్స్ లేదా గమన సిద్ధ బీజాలు అంటారు. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి కొనీడియాలు లేదా సిద్ధ బీజాలు, సో వీటి ద్వారా జరిగిద్ది. లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధ బీజాలు, ఊస్పోర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఊస్పోర్సు, ఆస్కోస్పోర్సు, బెసిడియోస్పోర్సు. ఆస్కోస్పోర్సు ఆస్కోమైస్టిస్లో ఉంటాయి. బెసిడియోమైస్టిస్లో ఉంటాయి. ఓకేనా? సో ఇవి కాబట్టి మనకి గుర్తుపెట్టుకోండి. కొనీడియాలు సిద్ధ బీజాల ద్వారా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగిద్ది. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఊస్పోర్స్ గోళాకార సిద్ధ బీజాలు, ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్. వీటిలో సిద్ధ బీజాశయ ఫలనాంగాలు అనేటటువంటి ప్రత్యేకమైన ఫ్రూటింగ్ బాడీస్ అనేవి కూడా వీటిలో కనిపిస్తాయి. మరి దీంట్లో లైంగిక చక్రాన్ని తీసుకుంటే దీంట్లో లైంగిక చక్రంలో మనకి 3 ముఖ్యమైనటువంటి స్టేజ్లు కూడా కనిపిస్తుంటాయి. ప్లాస్మోగమి, సంయోగ బీజాల్లో జీవ పదార్థాలు కలిస్తే ప్లాస్మోగమి అంటారు. నెక్స్ట్ కేంద్రకం కలిస్తే క్యారియోగమి అంటారు. నెక్స్ట్ సంయుక్త బీజంలో విభజన జరిగి మళ్ళీ ఏకస్థితికి సిద్ధ బీజాలు ఏర్పడటం. ఇది 3 స్టేజ్లు ఉంటాయండి దీంట్లో. లైంగిక చక్రంలో జీవ పదార్థాల కలయికని ప్లాస్మోగమి అని చెప్పినాము. తర్వాత క్యారియోగమి, కేంద్రకాలు కలిస్తే క్యారియోగమి అని చెప్తారు. తర్వాత క్షయకరణ విభజన ఫలితంగా ఏకస్థితికి సిద్ధ బీజాలు ఏర్పడతాయి. మళ్ళీ ఆ సిద్ధ బీజాలు మళ్ళీ మొలకెత్తి మళ్ళీ సిద్ధ బీజాలు మొలకెత్తి శిలీంధ్ర తంతువులను ఏర్పరుస్తాయి. చూడండి నెక్స్ట్ శిలీంధ్రంలో లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకునేటప్పుడు 2 ఏకస్థితిక అవిరుద్ధమైనటువంటి సమాగమ రకాలు అనేటటువంటివి ఉంటాయి. ఇవి 2 కూడా దగ్గరే చేరతాయి. 2 దగ్గర చేరి వెంటనే ద్వైస్థితి కణాలుగా ఏర్పడతాయి. కొన్నింటిలో ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్లో ద్వైస్థితిక కణాలు ఉంటాయి. దీన్ని డైక్యారీ అని అంటారండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్గా 2 ఏకస్థితి కణాలు కలయిక వలన వెంటనే ద్వైస్థితి కణాలు ఏర్పడతాయి. కానీ కొన్నింట్లో ఆస్కోమైస్టిస్, బెసిడియోమైసిస్లో ద్వికేంద్రక స్థితి ఉంటుంది. అంటే ఒకే కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి. సో ఇది డైక్యారీ అని అంటారు. ఇది ఎగ్జాంపుల్ ఎందులో ఉంటాయంటే ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్లో 2 కేంద్రకాలు ఒకే కణంలో ఉంటాయి. దాన్ని డైక్యారీ అని అంటారు. ద్వికేంద్రక స్థితి డైక్యారియోటిక్ లేదా డైక్యారీ అని అంటారు. ఈ దశని శిలీంధ్రపు ద్వికేంద్రక దశ అని చెప్తారు. పేరులోనే ఉంది ద్వికేంద్రక దశ. తర్వాత ఈ శిలీంధ్రాలు తీసుకున్నట్లయితే బాహ్య స్వరూపంగానే ఉండే సిద్ధ బీజాలు ఏర్పడే విధానాన్ని తీసుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి ఫలనాంగాల రకాల ఆధారంగా వీటిని ఫైకోమైస్టిస్, ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్, డ్యూటెరోమైస్టిస్ అనేటటువంటి విభాగాలుగా తరగతులుగా విభజించారు. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దామండి. ఇవి సింపుల్గా ఉంటాయి. ఫైకోమైస్టిస్ చూడండి. ఫైకోమైస్టిస్ అంటే పేరులోనే ఉంది. ఫైకో అంటే మనం శైవలం అని చెప్పినాం. సో శైవలంతో కలిసి ఉండేటటువంటివి ఫైకోమైస్టిస్ అంటారు.
వీటిలో శైవల శిలీంధ్రాలని కూడా ఆల్గే ఫంగల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఫైకోమైస్టిస్ ఇవి తడిగా తేమగా ఉన్నటువంటి కొయ్యల మీద చెక్కల మీద పెరుగుతుంటాయి. అవికల్ప పరాన్నజీవులు పెరుగుతాయి. వీటిని శైవల శిలీంధ్రాలని కూడా అంటారు. శైవల శిలీంధ్రాలు అనేటటువంటివి ఏ సమూహాన్ని పిలుస్తారు అని ఫైకోమైస్టిస్, ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్, డ్యూటరోమైస్టిస్ చెప్పినప్పుడు మనకి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఫైకోమైస్టిస్. నెక్స్ట్ వీటిలో కణాలు తీసుకున్నట్లయితే చూడండి, మరి వీటిలో తంతువుల్లో ఎలాంటి అడ్డుగోడల విభాజకం లేకుండా అనేక కేంద్రకాలుగా ఉంటాయని చెప్పి ఇక్కడ చూడండి మనకి పిక్చర్లో కనిపిస్తుంది. ఇట్లా గీస్తారు మనం. ఎట్లా ఉంటాయి కణాలని తంతువులని పొడవుగా ఉండి అనేక కేంద్రకాలు ఉంటాయి. ఎక్కడ మధ్యలో అడ్డుగోడ లేకుండా సీనోసైటిక్ స్థితిలో ఉంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాల రూపంలో ఉండొచ్చు, చెలించే రూపంలో ఉండొచ్చు, చలనరహిత సిద్ధ బీజాలుగా ఉండొచ్చు. అంటే చలన సిద్ధ బీజాలుగా ఉండవచ్చు, చలనరహిత సిద్ధ బీజాలుగా కూడా ఉండవచ్చు. తర్వాత సిద్ధ బీజాలు అంతర్గతంగా ఏర్పడతాయి. రెండు సంయోగ బీజాలు పెడితే సంయుక్త బీజం ఏర్పడింది. సమసంయోగం లేదా అసమసంయోగం జరుగుతుంది. రెండు సంయోగ బీజాలు కలిసి సంయుక్త సిద్ధ బీజం ఏర్పడింది. స్వరూపంలో ఒకే రకంగా ఉంటే వాటిని సమసంయోగం అంటారు. అట్లా కాకుండా రెండు సంయోగ బీజాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటే అసమ సంయోగం అంటారు, అంట సంయోగం అంటారు. ఎగ్జాంపుల్ మ్యూకారు, రైజోపస్ రొట్టెబూజు, ఆల్బిగో ఆవాల మొక్క మీద కలిగించేటటువంటి పరాన్నజీవి, వ్యాధిని కలిగించేది. సో ఇవి అంటే మనకి ఇది ఫైకోమైస్టిస్. గుర్తుపెట్టుకోండి, ఫైకోమైస్టిస్ని జనరల్గా శైవల శిలీంధ్రాలు అంటారు. ఇవి తంతువులాగా పొడవుగా ఉంటాయి. వీటిలో అనేక కేంద్రకాలు ఉంటాయి. సీనోసైటిక్, మధ్యలో విభాజకాలు ఏమి ఉండవు, అడ్డుగోడలు ఉండవు. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి చలన సిద్ధ బీజాలు లేకపోతే చలనరహిత సిద్ధ బీజాల ద్వారా జరిగింది. రెండు సిద్ధ బీజాశయంలో అంతర్గత సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అవి కలిసిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడింది. సంయోగ బీజాలు రెండు సమానంగా ఉంటే సమసంయోగం అంటారు. లేకపోతే రెండు వేరువేరుగా ఉంటే వేరువేరు సైజుల్లో ఉంటే అసమ సంయోగం అంటారు. ఎగ్జాంపుల్ మ్యూకారు, రైజోపస్, ఆల్బిగో. నెక్స్ట్ ఆస్కోమైస్టిస్. ఆస్కోమైస్టిస్ తీసుకున్నట్లయితే మనకి ఆస్కోమైస్టిస్లో సాధారణంగా శాక్ ఫంగై అంటారు. వీటిని ఇంపార్టెంట్ అండి. ఆస్కోమైస్టిస్కి ఉండే పేరు ఏంటి అంటే శాక్ మైసిస్ అంటారు, శాక్ ఫంగై అని చెప్తారు. నెక్స్ట్ దీంట్లో ఇవి అన్నీ కూడా ఏకకణయుతమైనటువంటి జీవులు లేదా బహుకణ జీవులు. ఈస్ట్ అనేది ఏకకణ జీవి. ఆస్కోమైస్టిస్ గుర్తుపెట్టుకోండి, ఆస్కోమైస్టిస్ అనేది ఈస్ట్ని ఆస్కోమైస్టిస్కి సంబంధించినటువంటి జీవిగా చెప్తారు. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈస్ట్ ఎటు ఉంది, తూర్పు ఎటు ఉంది అని అడిగాడు అని గుర్తుపెట్టుకోండి. అడగటం అంటే ఆస్కే కదా. సో కొంతమంది తూర్పు ఎటు ఉందో కూడా కొంతమంది తెలియదు, కాబట్టి తూర్పు ఎటు అని అడుగుతుంటారు. కాబట్టి ఈస్ట్ ఎటు అని ఈస్ట్ని ఆస్కింగ్ చేశాడని గుర్తుపెట్టుకోండి. తర్వాత బహుకణయుత జీవులు, పెన్సిలియం కానివ్వండి, ఇవన్నీ బహుకణ జీవులు. ఇవి పూతికాహారులు, విచ్ఛిన్నకారులు, పరాన్నజీవులుగా ఉంటాయి. కొన్ని పేడ మీద పెరిగే వాటిని కాప్రోఫిలస్ అని చెప్తారు. అంటే పేడ సంబంధమైన పదార్థాల మీద ఆధారపడితే వాటిని కాప్రోఫిలస్ అని చెప్తారు. ఇవి తంతువులు కలిగి ఉంటాయి. తర్వాత పటలికాయుతంగా ఉంటాయి. ఇదంతా ఇంపార్టెంట్ కదండి. అలైంగిక సిద్ధ బీజాలు అయినటువంటి కొనిడియోఫోర్లు అనే ప్రత్యేకమైనటువంటి తంతువుల పైన ఏర్పడతాయి. చూడండి, ఇది ఇంపార్టెంట్. అలైంగిక సిద్ధ బీజాలు అనేవి కొనీడియములు అంటారు. ఈ కొనిడియోఫోర్లు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి తంతువుల పైన బయట ఏర్పడతాయి. కొనీడియములు మొలకెత్తి తంతుయుత జాలాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది కొనీడియం ఉందనుకోండి. కొనీడియం మీద ఇట్లా కొనీడియోఫోర్లు అనేటటువంటి దీంట్లో కొనీడియములు ఉంటాయి. అలైంగిక సిద్ధ బీజాలని కొనీడియములు అంటారు. ఇట్లా మనకి ఇవి కొనీడియం, వీటికి ఉండేటటువంటి కాడ లాంటి దాన్ని కొనీడియోఫోర్ అంటారు. తర్వాత ఈ కొనీడియంలో ఉన్నటువంటి కొనీడియం మొలకెత్తి తంతువులను ఏర్పరుస్తాయి. అప్పుడు మళ్ళీ లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ఏంటంటే ద్వికేంద్రక దశలో ఉన్నటువంటి ఆస్కోజీనస్ తంతువులు అనేవి ఏర్పడతాయి. ఇంపార్టెంట్ అండి. లైంగిక ప్రత్యుత్పత్తి దశలో ఈ ఆస్కోమైస్టిస్లో ద్వికేంద్రక దశలో ఆస్కోజీనస్ తంతువులు ఉంటాయి. ఇంపార్టెంట్. ఈ ఆస్కోజీనస్ తంతువులు ఏం చేస్తాయంటే ఆస్కోస్పోర్లని ఏర్పరుస్తాయి. ఆస్కోజీనస్ తంతువుల నుంచి ఆస్కోస్పోర్లు ఏర్పడతాయండి. మరి ఈ ఆస్కోస్పోర్లు అనేటటువంటి ఎట్లా ఉంటాయంటే సిద్ధ బీజాలు కలిగినటువంటి సంచులు లాంటి నిర్మాణాలలాగా ఉంటాయి. చూడండి, ఈ ఆస్కోస్పోర్లనే లైంగిక సిద్ధ బీజాలు సంచి వంటి ఆస్కస్లో అంతర్గతంగా ఏర్పడతాయని చెప్పారు. తర్వాత
ఆస్కస్లో కేంద్రక సంయోగం చేయగలిగింది. ఆస్కస్లో ఆస్కో కార్ప్ అనేటటువంటి ఫలనాంగాల రూపంలో ఉంటాయి. దీంట్లో గుండ్రంగా ఉండే ఆస్కో స్కార్ప్ని క్లీస్టోథీసియం అంటారు. ఇంపార్టెంట్ అండి. దీనికి మీకు ఒక పిక్చర్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. తర్వాత కొన భాగంలో తెలుసుకునే ఆస్కో కార్ప్ అంటారు. సాసరాకారంలో ఉండేదాన్ని ఆస్కో కార్ప్ అంటారు. ఆస్కో కార్ప్ని అపోథీషియం అంటారు. ఎగ్జాంపుల్ యాస్పర్జిల్లస్, క్యావిసెప్స్, పెనిసిలియం, న్యూరోస్పోరా. సో ఇవి వీటికి ఎగ్జాంపుల్స్. న్యూరోస్పోరా తీసుకున్నట్లయితే న్యూరోస్పోరాని ఎక్కువగా పరిశోధనలో ఉపయోగిస్తారండి. జీవరసాయనిక జన్యుశాస్త్ర పరిశోధనలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది ఇంపార్టెంట్. జీవరసాయన చర్యలు రసాయన శాస్త్రంలో ఎక్కువ పరిశోధనల కోసం ఉపయోగించేది న్యూరోస్పోరా. తర్వాత ఎగ్జాంపుల్ అనేక జాతుల్ని మోరెల్స్, ట్రిపుల్స్ తినదగినవిగా రుచికరమైనటువంటి వాటిగా డెలిషియస్ ఐటమ్స్గా వీటి పరిగణించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన దాన్ని ఇక్కడ ఒక పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఇక చూడండి, దీంట్లో మనకి ఆస్కోజెనస్ తంతువులు అనేవి ఫస్ట్ వీటి నుంచి ఆస్కోస్పోర్లు అనేవి ఏర్పడతాయి. ఇక చూడండి, ఇవన్నీ ఆస్కోస్పోర్లు. ఈ ఆస్కోస్పోర్లలో మనకి చూసినట్లయితే ఇట్లా చిన్నగా గుండ్రంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆస్కోస్పోర్లు. ఇవన్నీ ఈ ఆస్కోస్పోర్లు కలిగినటువంటి చిన్న గుండ్రంగా ఉన్నటువంటి పెళ్ళంలాగా ఉన్నటువంటి వాటిని ఆస్కస్లు అంటారు. వీటిని ఆస్కస్లు అంటారు. ఆస్కోజెనస్ తంతువుల నుంచి ఆస్కోస్పోర్లు అనేవి ఏర్పడతాయి. ఇవన్నీ ఆస్కోస్పోర్లు. ఈ ఆస్కోస్పోర్లు కలిగి ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఆస్కస్ అంటారు. ఇది ఇట్లాంటి ఆస్కస్ అంటారు. తర్వాత ఈ ఆస్కస్లన్నీ కూడా ఒక కాడ లాంటి దాంతో ఒక పళ్ళెంలాగా ఉన్నటువంటి ఒక పూజ ఆకారంలో ఉన్నటువంటి దాంట్లో ఇవి అరేంజ్ కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఆస్కో కార్ప్ అంటారు. ఇది మొత్తం కూడా ఏంటంటే ఆస్కో స్కార్ప్ అండి. ఇది ఆస్కో కార్ప్. ఈ ఆస్కో కార్ప్ లోపల మనకి ఆస్కస్లు ఉంటాయి. ఆస్కస్ లోపల ఆస్కోస్పోర్లు ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తాన్ని మనకు పూజలాగా ఉన్నటువంటిది మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఆస్కో కార్ప్ అంటారు. ఈ ఆస్కో కార్పులో మనకి ఆస్కస్లు అనేటటువంటి గుండ్రటి నిర్మాణాలు ఉంటాయి, పెళ్ళాలు లాంటివి. వీటి లోపల మనకి ఆస్కోస్పోర్లు ఉంటాయి. ఓకేనా. తర్వాత ఈ కూజలాగా ఉన్నటువంటి మూతలేగా లేకుండా ఉన్నటువంటి కూజలాగా ఉన్నటువంటి దాన్ని క్లీస్టోథీషియం అంటారు. ఇంపార్టెంట్ ఇది. ఈ కూజలాగా ఉన్నటువంటి భాగాన్ని క్లీస్టోథీషియం అంటారు. తర్వాత దీనికి కింది భాగాన్ని, ఈ ఆస్కో కార్ప్ యొక్క కింది భాగాన్ని ఏమంటారంటే అపోథీషియం అంటారు. ఇది పై భాగాన్ని పెరిథీషియం అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది సో ఈ క్లీస్టోథీషియం అనేది ఏంటి అంటే ముఖరంధ్రం రహిత గుండ్రంగా ఉన్నటువంటి భాగాన్ని క్లీస్టోథీషియం అంటారు. ఆస్కో కార్పులో మనకి చివరి భాగం ముఖరంధ్రం లేనటువంటి గుండ్రంగా ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే మనకి క్లీస్టోథీషియం అంటారు. ఇది ఇంపార్టెంట్. సో ఇది దీనికి సంబంధించిందండి. ఆస్కోజెనస్ తంతువుల నుంచి ఆస్కోస్పోర్లు ఏర్పడతాయి. ఈ ఆస్కోస్పోర్లు కలిగినటువంటి దాన్ని ఆస్కస్లు అంటారు. ఇట్లాంటి ఆస్కస్లు చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇట్లా ఈ మొత్తం ఆస్కస్లు ఉన్నటువంటి మొత్తాన్ని కలిపి ఒక కూజలాగా ఉన్నటువంటి భాగాన్ని ఆస్కోస్ కార్ప్ అంటారు. ఆ ఆస్కో కార్పులో మనకి ఆస్కస్లు ఉంటాయి. తర్వాత ఈ ఆస్కో కార్పులో ఏదైతే కూజలాగా ఉన్నటువంటిది ఉందో దానికి కింది భాగాన్ని అపోథీషియం అంటారు, పై భాగాన్ని పెరిథీషియం అంటారు. మరి కూజ ఆకారంలో ఉన్నటువంటి ముఖరహితమైనటువంటి భాగాన్ని గుండ్రంగా ఉన్నటువంటి క్లీస్టోథీషియం అంటారు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టి దీన్ని ఫలనాంగం అంటారు. ఆస్కో కార్ప్ అనేది ఇట్లా ఫలనాంగం లాగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే ఇది గుర్తుపెట్టుకుంటే ఎగ్జాంపుల్స్ క్లావిసెప్స్, పెనిసిలియం, న్యూరోస్పోరా ఇవి. నెక్స్ట్ బెసిడియోమైస్టిస్. బెసిడియోమైస్టిస్ తీసుకున్నట్లయితే సాధారణంగా వీటిని పుట్టగొడుగులు లేకపోతే పుట్టకొక్కులు అని చెప్తూ ఉంటారు. పుట్టగొడుగులు అన్నీ కూడా మనకి బెసిడియోమైస్టిస్లో ఉంటాయండి. సో దీంట్లో బ్రాకెట్ ఫంగై లేదా పఫ్ బాల్స్ అని కూడా అంటారు వీటిని, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్లబ్ ఫంగై అని కూడా అంటారు వీటిని. క్లబ్ ఫంగై, బ్రాకెట్ ఫంగై అని వీటిని పుట్టగొడుగులు అని కూడా పిలుస్తుంటారు. వీటికి బెసిడియోమైసిస్ తీసుకున్న పేరు. ఎక్కువగా మట్టి, దొంగలు, చెట్లు, ముద్దుల మీద ఎక్కువగా పెరుగుతుంటాయండి. కొన్ని మొక్కలు, జంతువులు కూడా కొన్ని వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి సజీవ మొక్కల్లో. ఇవేంటంటే కుంకుమ తెగులు, కాటుక తెగులు కలిగించేటటువంటి శిలీంధ్రాలు. ఈ బెసిడియోమైసిస్కి సంబంధించినవండి. ఇంపార్టెంట్ ఇది. ఇవి తంతువులుగా ఉండి పటసహితంగా ఉంటాయి. తర్వాత అలైంగిక సిద్ధ బీజాలు అనేవి సాధారణంగా ఉండవు. ముక్కలవటం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకా లైంగిక అవయవాలు అనేవి ఉండవని చెప్పాము.
రెండు వేర్వేరు స్ట్రెయిన్లకు సంబంధించినటువంటి జన్యు రూపాలు ఉన్నటువంటి శిలీంధ్ర తంతువులు ఏం చేస్తాయంటే శాఖీయ కణాల ద్వారా సంయోగం జరుపుకుంటాయి. దీన్ని ప్లాస్మోగమి అంటారు. రెండు వేర్వేరు స్ట్రెయిన్లు ప్లస్ మైనస్ సంబంధించినటువంటి స్ట్రెయిన్స్ రెండు కూడా వాటికి సంబంధించిన ప్రాథమిక తంతువులు కణ సంయోగం ద్వారా ప్లాస్మా పదార్థాన్ని కలుపుకొని ప్లాస్మా సంయోగం అనేది జరిగింది. దీని ఫలితంగా ద్వితీయ కేంద్రక తంతు కణజాలాన్ని ఏర్పరుస్తాయి. వీటి నుంచి చివరికి బెసీడియం ఏర్పడిద్ది. బెసీడియం లోపల కేంద్రక సంయోగం క్షయకరణ జరిగి 4 బెసిడియోస్పోర్లు ఏర్పడతాయి. బెసీడియం ఏర్పడి దాని లోపల మనకి బెసిడియోస్పోర్లు అనేవి ఏర్పడతాయండి. బెసీడియం నుంచి బహిర్జనితమైనటువంటి బెసిడియోస్పోర్లు ఉత్పత్తి చేయబడతాయి. ఈ బెసీడియం లోపల మనకి బెసిడియోస్పోర్లు అనేవి ఉంటాయి. బెసిడియంలు అన్నీ కూడా బెసిడియో కార్ప్ అనేటటువంటి ఫలనాంగంలో అమర్చబడి ఉంటాయి. ఇది మొత్తాన్ని కలిపి మనకి ఇట్లాంటి బెసిడియమ్స్ అన్నీ కూడా బెసిడియో కార్ప్ అనేటటువంటి ఫలనాంగంలో ఉంటాయి. ఇది బెసిడియో కార్ప్. బెసిడియో కార్ప్ అండి. ఇవి బెసిడియములు, ఇవి బెసిడియోస్పోర్లు. దీని లోపల బెసిడియోస్పోర్లు. సో ఈ విధంగా మనకి బెసిడియో కార్ప్ అనేటటువంటి పెద్ద ఫలనాంగం లాగా ఉంటుంది. చెప్పాము ఫలాంగాలను ఏర్పరుస్తాయని చెప్పినాం, ఫ్రూటింగ్ బాడీస్. ఈ బెసిడియో కార్ప్ లోపల బెసిడియమ్స్ అనేటటువంటివి చిన్న చిన్న గుండ్రటి నిర్మాణాలు ఉంటాయని చెప్పాము. ఈ బెసిడియం లోపల బెసిడియోస్పోర్లు అనేవి ఉంటాయి. మరి ఈ బెసిడియోమైస్టిస్లో సాధారణంగా అగారికస్ పుట్టగొడుగులు కానివ్వండి, లేకపోతే యూస్టిలాకో కాటుక తెగులు కలిగించేది యూస్టిలాగో అంటే ఇంపార్టెంట్. ఇది కాటుక తెగులను కలిగించేటటువంటి శిలీంధ్రం ఏది అంటే యూస్టిలాగో అంటారు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఫక్సీనియా, కుంకుమ తెగులు కలిగించేది ఫక్సీనియా అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కుంకుమ తెగులు దేని వలన వచ్చింది అంటే ఫక్సీనియా వలన వచ్చింది. నెక్స్ట్ బ్రాకెట్ శిలీంధ్రం ఏది అంటే పాలిఫోరస్. ఇది పాలిఫోరస్ బ్రాకెట్ శిలీంధ్రం. పఫ్ బాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైకోఫెర్డాన్ అనేది పఫ్ బాల్. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా చూసుకోండి. వీటికి సంబంధించిన ఇట్లాంటివి ఎక్కువగా అడుగుతాడు. మనకి మ్యాటర్ అంతా కూడా ఎక్కువ అడగడు. మనకి ప్రాసెస్ మొత్తం ఎట్లా జరుగుతుంది అన్న ఎక్కడ కలుస్తున్నాయి అని అడగడండి. ఇవి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. పాలిఫోరస్ని ఏమంటారంటే బ్రాకెట్ శిలీంధ్రంకి ఎగ్జాంపుల్ అడుగుతాడు, లేకపోతే కుంకుమ తెగులుకి ఎగ్జాంపుల్ ఏదంటారు కలిగించేది, లేకపోతే కాటుక తెగులు కలిగించేది యూస్టిలాగా అడుగుతాడు. పఫ్ బాల్ అని దేన్ని అంటారు, లైకోఫెర్డ్ అంటారు. సో తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ టర్మినాలజీలు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుందండి దీంట్లో. ఇవి ప్లాస్మోగమి జరిగిన తర్వాత వీటి నుంచి బెసిడియమ్స్ ఏర్పడతాయని చెప్పాను. ఈ బెసిడియంలు అన్నీ కూడా మనకి బెసిడియో కార్ప్ అనేటటువంటి ఫలనాంగంలో లోపల ఉంటాయని చెప్పాము. ప్రతి ఒక్క బెసిడియం లోపల బెసిడియోస్పోర్లు అనేవి ఉంటాయని చెప్పాను. తర్వాత ఈ బెసిడియం పగిలిపోయి వాటిలో ఉన్నటువంటి బెసిడియోస్పోర్లు బయటకు వస్తాయి. సో ఇవి దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ లాస్ట్ది డ్యూటిరోమైస్టిస్. మరి డ్యూటిరోమైస్టిస్ తీసుకున్నట్లయితే దీంట్లో అలైంగిక శాఖీయ దశలు మాత్రమే వీటిని గుర్తించడం వల్ల వీటిని ఇంపర్ఫెక్ట్ ఫంగై అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపర్ఫెక్ట్ ఫంగై అని దేని పిలుస్తారంటే డ్యూటిరోమైస్టిస్ని పిలుస్తారు. సో వీటిలో సాధారణంగా వీటికి లైంగిక రూపాలు కనుగొన్న తర్వాత కొన్నిసార్లు చూడండి వీటిని అలైంగిక లేకపోతే శాఖీయ దశలు మాత్రమే కనుక్కున్నారు. తర్వాత లైంగిక రూపాలు కనుక్కున్న తర్వాత వాటికి తరగతుల్లో చేర్చారంట, వీటి పేరు మార్చారు. అలైంగిక లేదా శాఖీయ దశకి పేరు డ్యూటిరోమైస్టిస్, లైంగిక దశకి వేరే పేరు ఉండటం వల్ల వేరే తరగతిలో చేర్చే అవకాశం ఉందండి. సో ఇదంతా మనకి సోది ఏం అవసరం లేదు, దీంట్లో ఏమీ లేదు. డ్యూటిరోమైస్టిస్ లైంగిక డ్యూటిరోమైస్టిస్లో కొనిడియంలు ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక డ్యూటిరోమైస్టిస్లో మనకు ఉండేది ఏంటి అంటే వీటిని ఏమంటారంటే ఇంపర్ఫెక్ట్ ఫంగై అంటారు. నెక్స్ట్ డ్యూటిరోమైస్టిస్ కొనిడియముల ద్వారా అలైంగిక సిద్ధ బీజాలు మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. డ్యూటిరోమైస్టిస్లో ఉండేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరిగిద్దంటే సిద్ధ బీజాలు లేదా కొనిడియముల ద్వారా జరిగిద్ది. నెక్స్ట్ ఇవి తంతుయుత పటలంగా ఉంటాయి, శాఖాయుతంగా ఉంటాయి. కొన్ని పూతికాహారులు, పరాన్నజీవులు. ఎక్కువ సంఖ్యలో ఇవి లెటర్ పైన జీవించే విచ్ఛిన్నకారులుగా ఉంటాయి. అంటే మనకి లెటర్ అంటే ఎండిపోయినటువంటి ఆకులు, చెత్త చెదారం ఉంటుంది కదా, వాటి మీద పెరిగేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఖనిజాల చక్రీకరణలో ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే మనకి మూలకాల రీసైక్లింగ్ ఉంటుంది కదా, వాటిలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆల్టర్నేరియా, మాడు వ్యాధిని కలిగించేది ఆల్టర్నేరియా. కొల్లెటోట్రైకం, ఎర్రకుళ్ళు తెగులండి.
చెరుకులో ఎర్రకుళ్ళను తగిలించేది కొలెటోట్రైకమ్ ఫాల్కేటం అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇది చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు కలిగించేది కొలెటోట్రైకమ్ ఫాల్కేటం ట్రైకోడెర్మా అనేది ఇది. సో ఇది దీనికి సంబంధించింది. డ్యూట్రోమైటిస్లో మనం ఏం ఇదంతా సోది అవసరం లేదు మనకి ఇందులో. సో దీంట్లో వీటిని ఏమంటారంటే ఇంపర్ఫెక్ట్ ఫంగై అని చెప్తారు. తర్వాత ఇవి కొనీడియంల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. తర్వాత ఇవి ఎక్కువగా లిటర్ పైన జీవిస్తూ విచ్ఛిన్న కారులాగా ఉండి ఖనిజాలని చక్రీకరణం చేస్తాయి. ఆల్టర్నేరియా మాడు వ్యాధి, నెక్స్ట్ ఎర్లీ బ్లైట్ వ్యాధి అంటారు. నెక్స్ట్ ఈ ఎర్రకుళ్ళు తెగులు కొలెటోట్రైకమ్ ఫాల్కేటం. సో ఇవి దీనికి సంబంధించిందంటే దీంతో మనకి ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 100% మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా తీసుకున్నట్లయితే మనకి దీంట్లో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది ఈరోజు 15th వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది కదా. దీంట్లో ఇది కూడా మనకి రేపు ఈరోజు 16th రేపు కంప్లీట్ చేస్తే అయిపోద్ది. ఇది రేపు ఎల్లుండికి కంప్లీట్ అయిపోద్దండి. నెక్స్ట్ ఇంకా మనకి దీంట్లో ఒకటి పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం, ఇది ఒక చాప్టర్ ఉంది. తర్వాత దీంట్లో ఈ జీవాణువులు కణచక్రం ఉన్నాయి. కాబట్టి మనకి ప్యారలర్గా మీకు మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినవన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దామండి. కాబట్టి ఈ నెల ఆఖరికల్లా మ్యాక్సిమం మీకు చాలా వరకు 90% ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినవి అన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. సో మీరు కేవలం ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేసినట్లయితే మీకు వేరే ప్రత్యేకంగా మీరు ఇంకా ప్రాక్టీస్ బిట్లు ఉన్నటువంటి తక్కువ టైంలో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే సరిపోద్ది. ఓన్లీ తెలుగు అకాడమీ నుంచే మీకు బిట్లు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. వేరే సోర్స్ నుంచి కూడా ఇంకా రావండి. మీరు ఇది మీకు స్టాండర్డ్ అకాడమీ బుక్. దీని నుంచి ఇప్పుడు ఏవైతే మనం చెప్తున్నామో ఖచ్చితంగా వాటి నుంచి మీకు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. లైవ్లో అందరు కూడా లైక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్.